సుజాత గారు నమస్తే అండి. రైట్. ఏం చెప్తారు అంటే మీ నాయకుడు డిప్యూటీ సీఎం గారు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే ఆయన పైన కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ అసభ్యంగా కూడా మాట్లాడాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ బ్యాచ్ చేయిస్తున్నటువంటి పనులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా కేసులు పెట్టాలి, సో ఇవన్నీ కూడా అని ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఈ విధంగా మళ్ళీ జరుగుతోంది? సార్ పవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా ఈ విషయంకి వచ్చేటప్పటికి నేను కోటేశ్వరరావు గారితో పూర్తిగా విభేదిస్తున్నాను సార్. ఎందుకంటే దయచేసి వైసీపీని ఇతర పార్టీల్ని కలపకండి. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా లేదు, అధికారమే పరమావధిగా వాళ్ళు ఎలాగైనా రాజకీయం చేసి ఎటువంటి నీచానికైనా దిగజారి అధికారం చేజిక్కించుకోవాలనుకునే ఒక ముఠ, ఒక టెంట్ వేసుకుని ఒక రాజకీయంగా ఒక వేదికను ఉపయోగించుకుని వాళ్ళ అధికారం కోసం సైకో బ్యాచ్ ని తయారు చేసుకున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైకో బ్యాచ్ ని తయారు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముదిరిపోయింది అది. ఎందుకంటే సాక్షాత్తు వైసీపీలో నాయకులే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ రోజు అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా ఇతర పార్టీల నాయకుల గురించి ఎలా మాట్లాడతారండి? సాక్షాత్తు గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎందులో ఉన్న దూకి చావండి అంటారు, అచ్చెన్నాయుడు గారిని అంటారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారు, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇంకా విపరీతమైన అబ్యూజింగ్. ఆయన పెళ్లిళ్ళ గురించి గతంలో ఆయన సైనికులు మరణించిన సైనికుల సభకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. చిన్న పిల్లలు స్కూల్ విద్యార్థుల సభలోకి వెళ్ళి 3 పెళ్లిళ్ళని పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి గతంలో అవన్నీ మాట్లాడారు కాబట్టి ఆ విధమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు, అది అయిపోయింది. సో 151లో 5 తీసేసి 11 ఇచ్చారు. సో ఇంకా కూడా మళ్ళీ మొదలు పెట్టారు కదా, మరి ఎట్లాంటి చర్యలు ఏం చేస్తున్నారని? సార్ నేను అదే చెప్పబోతున్నాను సార్. వాళ్ళని మమ్మల్ని దయచేసి కలపకండి. సోషల్ మీడియాలో అబ్యూజింగ్ లో వైసీపీ వాళ్ళు ఏ విధంగా దిగజారుతారన్నది వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి రోజా మొన్నటికి మొన్న గాలి నా కొడుకులు అంది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి ఆవిడ మాట్లాడిన నీచమైన మాటలు. కేసు పెట్టొచ్చు కదా. మాజీ మంత్రిగా ఉండి సార్ ఖచ్చితంగా ఇప్పుడు అదే సోషల్ మీడియా అబ్యూజింగ్ బిల్ అన్నది తీసుకురాబోతున్నారు. కఠినమైన చర్యలు ప్రభుత్వం గురించి కానీ నాయకుల గురించి కానీ అవాకులు చవాకులు పేలి, అలాగే ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరైనా తప్పుడు ప్రచారాలు పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా రాజద్రోహం కేసులు అంటే అంత కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ఈ రోజు చట్టాన్ని తీసుకురాబోతున్నారు సార్. ఎందుకంటే మనం గతంలో చూసాం, మేము ప్రతిపక్షంలో హోదా లేకపోయినప్పటికీ మేము ఒక రాజకీయ పార్టీగా మేము పోరాడని విధానం కానీ, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏ రోజు గవర్నమెంట్ అభివృద్ధి గురించి అడ్డుపడేటట్టు సోషల్ మీడియాలో మేము ఎప్పుడు ప్రచారం చేయలేదు సార్. అంటే ఈ ప్రభుత్వం బాలేదు, ఈ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని గతంలో ఎవరైనా పోస్టులు పెట్టామా? లేదు. అలాగే దిగజారి వాళ్ళ నాయకుల్ని బూతులు తిట్టారా? లేదు. అధికారంలో ఉండి కూడా వాళ్ళు రోజు వచ్చి ప్రెస్ మీట్ ముందు పెట్టి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడింది ఏముందండి? వాళ్ళ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఎప్పుడన్నా చెప్పుకున్నారా? వాళ్ళు చేయబోయే అభివృద్ధి ఎప్పుడన్నా చెప్పుకున్నారా? లేదు. ఎంతసేపు బూతులతోటి అవతల పార్టీలని దాడి చేయడమే. మరి వాళ్ళే అలా చేస్తే వాళ్ళ కార్యకర్తలు ఎలా చేస్తారండి? ఈ రోజుకి సోషల్ మీడియాలో పరిశ్రమలు వచ్చే వాళ్ళకి కూడా మెయిల్స్ రాసి వాళ్ళని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, మీ ఉద్యోగులు ఇక్కడికి వస్తే వాళ్ళకి భద్రతలు ఉండదు, మీరు పెట్టుబడులు తీసుకురాకండి మెయిల్స్ చేస్తున్నారు సార్. మరి ఇది రాజద్రోహమే కదా. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం సార్. వైసీపీ సోషల్ మీడియా అబ్యూజింగ్ ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి వారి సొంత చెల్లెల్ని తల్లిని సోషల్ మీడియాలో అబ్యూజింగ్ చేయించిన బ్యాచ్ సార్. వాళ్ళని ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించేది ఎవరినండి? అంటే అవతల పార్టీ నాయకుల్ని బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తాడు ఈయన. గుంటూరులో చూసాం, మాదక ద్రవ్యాలతో పట్టుబడిన వ్యక్తిని పరామర్శకెళ్తాడు. ఒక ఈవీఎం పగలగొట్టిన మాజీ మంత్రిని పరామర్శించడానికి వెళ్తాడు. అంటే వాళ్ళు ఏ విధమైన బ్యాచ్ తయారు చేస్తున్నారు క్లియర్ గా అర్థం అవుతుంది కదా సార్. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా